గుడ్ మార్నింగ్. పొద్దునే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మా పెద్ద బాబు కళ్ళద్దాలు ఉంటాయి కదా, సో బాత్రూమ్కి వెళ్తూ వెళ్తూ జారి పడ్డాడనమాట. బాడీకి ఏం దెబ్బ తగలలేదు, కానీ కళ్ళజోడు విరిగిపోయింది. ఎక్స్ట్రా పేర్ తీసుకురావడం మేము మర్చిపోయాము. సో ఏం చేద్దాము అని చెప్పేస్తే ఇక్కడ మటుకి బ్యాంకాక్లో 7-Eleven అనే సూపర్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట. గల్లీకి 2 ఉంటాయి. సో అందులోకి వచ్చి గ్లూ కోసం ఎత్తుకుతున్నాం అనమాట. గమ్ కావాలి అంటే వాళ్ళు అసలు చెప్పట్లేదు. మా చిన్నోడు ఏం చేశాడంటే ట్రాన్స్లేటర్ ఆన్ చేసి అందులో టైప్ చేసిస్తే వాళ్ళకి అర్థమైంది. ఇక్కడ పంపించారు, ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 29 బాత్. అయితే ఇది 26. ఎందుకులే 29 తీసుకున్నాం, దీంతో అన్నీ అతుకు పెట్టొచ్చంట. కానీ గ్లాసెస్ ఉన్న వాళ్ళకి, సైట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒక ఎక్స్ట్రా పేర్ తీసుకెళ్ళాలి అని ఇది మాకు సెకండ్ ఎక్స్పీరియన్స్. అయినా కూడా మేము మర్చిపోయాము, తీసుకొని వచ్చాము. అండ్ ఇంకొకటి చూపిస్తాను రండి. మా గైడ్ ఖుష్బు ఉంది కదా, సో తను అడిగారనమాట, మీ స్కిన్ చాలా బాగుంటుంది గ్లాసీగా మంచిగా, సో మాకు కాస్మెటిక్స్ చెప్పమని మా బస్లో ఉన్న వాళ్ళు అడిగితే తను చాలా సజెస్ట్ చేసిందండి. ఇలా ఇవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అండ్ పెట్టుకుంటే కనుక మీకు బాగుంటుంది, ట్రై చేయండి అని ఫస్ట్ డే చెప్తే చాలామంది తీసుకున్నారు. అండ్ నిజంగానే చాలా బాగున్నాయని చెప్పి చాలా షాషెట్స్ తీసుకున్నారనమాట. అంటే ట్రై చేయడానికి ఇట్లా చిన్నగా దొరకడం బాగుంది. నిజంగా చాలా ఉన్నాయి స్కిన్ గ్లోయింగ్కి. చాలామంది ట్రై చేశారు, షాపింగ్ చేశారు. మీరు కనుక బ్యాంకాక్ థాయిలాండ్ వస్తే 7-Eleven స్టోర్కి రండి, చాలా ఉన్నాయి ఇక్కడ. చలో మరి, బై. మొత్తానికి దొరికింది, ఇప్పుడు రిపేర్ చేయాలి. చలో మరి.